మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రమాదకరమైనటువంటి దేశాలు. ఇప్పుడు నేపాల్ కూడా ఆ ప్రమాదకరమైనటువంటి దేశాల్లో చేరింది. నేపాల్లో కూడా ఇప్పుడు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలతో పాటు కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఎంతో మంది యువతను కూడా ఉగ్రవాదం వైపుకి అయితే తిప్పుతుంది. ఇక్కడ ముఖ్యంగా భారతదేశం నుంచి తీసుకువెళ్ళినటువంటి యువతను కూడా ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల నుండి ఉన్నటువంటి ముస్లిం యువకుల్ని ఎక్కువగా సేకరించి అక్కడ ఉగ్ర శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ ఇస్తుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ లో ఈ లష్కరే తోయిబా అలాగే ఈ జైషే మహమ్మద్ తో పాటు అల్ ఖైదా, ఇస్లామీ జమాతి ఇవి కూడా అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ కార్యాలయాలు కూడా ఓపెన్ చేసాయంట బంగ్లాదేశ్ లో. ఇప్పుడు ఇవే కాదు, తాత్కాలిక ప్రభుత్వం ఉంది కదా మహమ్మద్ యూనస్ది, అది ఐఎస్ఐకి కూడా ఒక పెద్ద ప్లేస్ ఇచ్చింది ఆఫీస్ కట్టుకోమని. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉగ్రదాడులకు కావలసినటువంటి ప్లాన్లు చేసుకుని భారతదేశాన్ని ముప్పేట దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే అటు నేపాల్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిఘా ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే భద్రతను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు భద్రతను పెంచింది. అలాగే ఇప్పుడు మన చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సిలిగుడి కారిడార్. ఈ సిలిగుడి కారిడార్ దగ్గర నిన్న విన్యాసాలు చేయడంతో పాటు 3 సెక్యూరిటీ స్థావరాలు అయితే ఏర్పాటు చేశాం మనం. ఇక్కడ ఈ సెక్యూరిటీ స్థావరాలు కూడా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కంగారు పడుతుంది. ఎందుకు, ఆ చికెన్ నెక్ ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఆ ఈశాన్య రాష్ట్రాలకి ప్రమాదం జరుగుతుందని మన ఉద్దేశం. కానీ బంగ్లాదేశ్ ఏంటంటే 1962లో అలాగే 1971లో మనం వదిలేసినటువంటి భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మీద మళ్ళీ భారత్ ఎక్కడ కన్నేస్తుందని తన యొక్క భద్రతను అక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి దరిద్రం 62లో కావచ్చు, లేకపోతే 71లో కావచ్చు, ఇందిరాగాంధీ, నెహ్రూ చేసినటువంటి దరిద్రాలు మనకి అన్ని ఇన్ని కాదు. ఆ రోజే అక్కడ మనకు వచ్చినటువంటి భూభాగాన్ని వదలకపోతే ఈ రోజు సిలిగుడి కారిడారు 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండేది కాదు, 160 కిలోమీటర్ల వెడల్పు ఉండేది. అంటే ఇంకెవడు మనల్ని పీకేవాడు కాదు. 22 కిలోమీటర్లు అంటే ఇప్పుడేనేం పీకలేడు, కానీ భయంగా ఉండాలి కదా. మరి అక్కడ అంత తక్కువ అంటే ఎలా? పాకిస్తాన్ నుంచి తీసుకున్నటువంటి భూభాగాన్ని కూడా మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేసింది ఈవిడ, ఈ ఐరన్ లేడీ, ఐరన్ ప్రధాని అంటారు కదా మనం. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తేవడం ఈ రోజు చూడండి. మనకి వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా ఎంత దారుణంగా తయారయ్యాయి, ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయి. అయినా బంగ్లాదేశ్ని అలాగే ఎవడైనా విడదీస్తుందా? ఇప్పుడు పాకిస్తాన్ విడదీశారంటే ఓకే, బంగ్లాదేశ్ని ఎంత చండాలంగా విడదీశారు చూడండి. చుట్టూ భారతదేశం ఉంటుందట, మధ్యలో ఆ దేశం ఉంటుందట. అసలు విడదీయడమే చండాలం అసలు.